హాయ్ అండి. అందరికి నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పసుపు తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. మనకి హార్వెస్ట్ అయితే ఉన్నది. హార్వెస్ట్ కన్నా ముందు మరి నేను మార్నింగే మన మొక్కలకైతే నేను బియ్యం కడిగిన వాటర్ అయితే ఇస్తానండి. అది మీకు చూపిస్తాను. అయితే బియ్యం కడిగిన వాటరే కదా అని ఈజీగా తీసేయద్దు. మరి దానివల్ల మొక్కలకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే. కాదంటే మరి చాలామంది బియ్యం కడిగిన నీళ్ళే కదా అని పారేసేస్తుంటారు. లేదండి, అలా కాదు. ఒక బకెట్లో వేసుకుని మీరు ఈ సమ్మర్లో దానికన్నా ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఏది లేదనే చెప్తాను నేను. చాలా అంటే చాలా బాగా ఉపయోగం అండి బియ్యం కడిగిన వాటర్ అయితేనే. అసలు పాడేయకుండా దాచిపెట్టుకుని మొక్కలకైతే ఇచ్చుకోండి. చూసారా, ఇది మార్నింగే తీస్తున్నాను. ఇంక 6 అయిందండి, 6:10 అయ్యింది. ఇవి ఇంకా విచ్చుకోలేదనమాట. మందారాలు చూసారా, మొగ్గల్లాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎండ కదండి. ఆ ఎండ వల్ల నేను చాలా ఉదయాన్నే వీడియో అయితే తీస్తున్నాను. అయితే హార్వెస్ట్ కూడా ఉన్నది కదా, ఒకసారి ఇలా చూసుకుంటూ మనకి హార్వెస్ట్కి ఏమైతే రెడీగా ఉన్నాయో చూపిస్తాను. చూపించి మీకు అప్పుడు బియ్యం కడిగిన వాటర్ నేను ఎలా అయితే ఇచ్చుకుంటానో ఒకసారి చూపించప్పుడు మీకు హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. అయితే మనకి బీరకాయలు అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయి కదండి. చాలామంది కూడా చాలా బాగా కామెంట్లు పెడుతున్నారు, బీరకాయలు మాత్రం సూపర్గా వస్తున్నాయని. ఇదిగోండి, ఇక్కడ కూడా మనకి ఒక బీరకాయ ఉన్నది. ఇది కిచెన్ స్లాబ్ అనమాట. అదిగోండి, అటు సైడ్ చూడండి, అక్కడ కూడా ఒక 2-3 బీరకాయలు అయితే ఉన్నాయండి. అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఎందుకంటే మనం కరెక్ట్గా మరి కాస్త లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకుంటే మంచిది. మరి ముదిరిపోయిన తర్వాత మనకి అటు ఇటు కాకుండా వేస్ట్ అవుతాయి కదా. అలాగే చిక్కుళ్ళు చూడండి, ఇక్కడ చాలా మంచిగా అయితే వస్తాయండి చిక్కుళ్ళు. ఇది బరువుకి ఇలాగా వాలిపోయిందండి. ఇదిగోండి, ఇవన్నీ కనపడుతున్నాయా, చాలా బాగా వస్తున్నాయి చిక్కుళ్ళు అయితే. ఇది మనకి టెర్రస్ పైన మనం విత్తనం ద్వారా వేసుకున్నదేనండి. చాలా బాగా వస్తుంది. అయితే ఇది ఒక్క పాదు ఎన్ని బీరకాయలు అయితే వచ్చిందండి. చాలా మంచిగా అయితే కాసిందనమాట. ఇది వండలా వెళ్ళింది, అక్కడ చాలా బాగా కాసింది ఈ పాదు అయితే. ఇంక ఈ కాయతోనే లాస్ట్ టైం అనుకుంటున్నాను నేనైతేనే. ఇంకా తీసేసి నేను మరలా అదే టబ్బు మంచిగా మనం కంపోస్ట్లో అవి నింపుకుని వేరొక విత్తనం అయితే పెట్టుకుందామండి. అయితే మనకి నల్లేరు చూసారా, మొత్తం అంతా ఈ పందిరంతా ఇలాగా అలిమేసిందండి. ఈ బరువు కూడా ఇలా కిందకి దిగిపోతుంది. అయితే నేను ఇది కూడా చాలా కట్ చేసేస్తాను. కట్ చేసేసి ఎవరికన్నా కావాలితే ఇస్తానన్నమాట. ఇంకా నల్లేరు అయితే చిన్న బకెట్లో పెట్టుకున్నాం కదా మనం, ఇంతకుముందు కూడా చూపించాను. ఇదిగోండి, అలాగా ఇదంతా పందిరంతా ఇది అల్లేసింది అనమాట. ఇదిగోండి, నేను కట్ చేసేస్తాను. కట్ చేసేసి నేను ఎవరికన్నా కావాలితే ఇస్తానండి. అయితే మరి మనకి పందిరికి పాదులు పెట్టాను కదా, ఇవన్నీ మరి ఎక్కించడానికి ప్లేస్ ఉండాలి కదా. ఇదంతా ఇదిగోండి, ఇదంతా ఇది అలిమేస్తుంది మొత్తం. అందుకని ఇంకోండి, ఇటు సైడ్ అయితే మనకి బీన్స్ కూడా పెట్టానండి. అదండి, పొడవు బీన్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను అనమాట. అవి ఇలాగా ఎక్కించడానికి. అయితే ఇది బరువుకి తెగిపోయేటట్టే కూడా ఉన్నదనమాట. అందుకని ఇది కాస్త నేను కట్ చేస్తానండి. అదిగోండి, కట్ చేసి మనకి ఇవన్నీ ఎక్కడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయండి. ఇవి చూసారా, ఈ టమాటాలు మనం ఎప్పటి నుంచో హార్వెస్ట్ చేయకుండా నేను ఒకటి తీసుకుంటున్నాను. ఇవి కూడా తీసుకుందాం ఈరోజు హార్వెస్ట్ అయితేనే. ఇవిగండి, ఇక్కడ కూడా మనకి బీరకాయలు అయితే ఉన్నాయి కదా, చూపిస్తాను చూడండి. ఇదైతే చాలా చిన్న పాదు, దీనికైతే ఒక చిన్న బీరకాయ అయితే వచ్చిందండి. ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. అలానే ఇదిగోండి, ఇదైతే హార్వెస్ట్ చేసేయాలి, ఇంకా ముదిరిపోద్దేమన్నా కూడా డౌట్ వస్తుంది కదా. చాలా మంచిగా అయితే వచ్చిందండి. ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. అయితే ఇక చిన్న పాదు చూడండి, దీంట్లో ఇది నాకు బకెట్లో వచ్చిందనమాట. నేను పెట్టలేదు, అంటే మనం మట్టి అయ్యి ఆరబెడతాం కదా, ఆ విత్తనాలు ఇందులో కలిసి ఉంటుంది. అది అలాగొచ్చిందనమాట. ఇది తీసి నేను ఈ 50 రూపీస్ టబ్లో పెట్టానండి. ఇలా వచ్చిందనమాట. చిన్న చిన్న బీరకాయలు, గుత్తి బీరకాయలు లాగా ఉన్నాయి. అయితే ఇంకా మనకి ఇక్కడైతే ఇదిగోండి, ఇక్కడ ఒక బీరకాయ ఉన్నది పొడవుది. ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుని
నేను మీకు బీరకాయల హార్వెస్ట్ లాస్ట్లో చేసి చూపిస్తానండి. తర్వాత అయితే మనకి ఇదిగోండి, ఇది ఒక పిండి అనమాట. ఇంకా చాలా టైం పడుతుంది ఇది హార్వెస్ట్ చేయటం. అయితే ఇక్కడ కూడా పందిరి అయితే వెళ్ళాం చూడండి కొద్దిగా. ఇక్కడ కూడా మనం ఏదైనా ఆనపది కానీ అవి ఎక్కించడానికి ఉంటుంది అనేసి ఇక్కడ కూడా మా వారు పందిరి అయితే వేశారండి. అయితే మనకి సమ్మర్కి మనకి చాలా నీడ అనే ఉండాలి, మరీ నీడ కాకుండా కాస్త నీడ ఉంటే. నాకు ఇలా వేసిన కాడి నుంచి మొక్కలు అయితే వాలిపోవట్లేదండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మరి వాటర్ ఇంతకుముందు అయితే వాటర్ వేయకపోయినా ఒక్క 2 పూటల్లో ఒక్క పూట వాటర్ వేయకపోయినా మొక్కలన్నీ ఇలా వాలిపోయి, ఇప్పుడు కాస్త నీడ ఉన్నదంటే మనకి ఎక్కువ పందిర్లు వేసి పాదులు పెట్టుకోవటం కూడా అదొక బెస్ట్ అని చెప్తాను. అయితే మనం కాస్త మరి మెస్ అయితే కట్టుకున్నాం కదా, దానివల్ల కూడా ఇక్కడ ఇలా ఉన్న మొక్కలన్నీ మంచిగా ఉన్నాయన్నమాట. అయితే ఇదిగోండి, బియ్యం కడిగిన వాటర్ చూపిస్తాను కదా, నేను ఈ బకెట్లో స్టోర్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇది మనకి 10 లీటర్ల బకెట్. ఇది వాటర్ తీసుకున్నాను, కాస్త హెల్త్గా తీసుకున్నాను. ఇదిగోండి, ఇది చూసారా ఇంత మంచిగా పులిసినాయి అనమాట. ఈ పులిసిన వాటిని మనం తక్కువ వేసుకుని ఇలాగా మొక్కలన్నీ నాటికి ఇస్తుంటే చాలా మంచిదండి. ఇది అందరూ చేసేదే కానీ కొంతమందికి అయితే తెలీదు, బియ్యం కడిగిన వాటరే కదా అనుకుంటారు. దీనివల్ల మొక్కలకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి కంపల్సరీ చాలా మటుకు దీని ద్వారానే మనం ఈ సమ్మర్ అంతా లిక్విడ్లు ఇవ్వచ్చండి, బియ్యం కడిగిన వాటర్ అలాగే పప్పు కడిగిన వాటర్ తోటి. మరి నేను ఇదైతే ఇప్పుడు ఇవ్వటం లేదు, నేను వీడియో లాస్ట్లో ఇచ్చుకుంటాను. అయితే వాటర్ కానీ ఇలాంటి లిక్విడ్లు కానీ ఇచ్చేటప్పుడు మనకి మార్నింగ్ 6 కన్నా ముందు ఇచ్చుకోవాలండి ఈ వేసవికి, లేకపోతే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇచ్చుకోవాలి. అంతేకాని ఇంత ఎండగా ఉన్నప్పుడు ఇవ్వకూడదండి. మొక్కల బకెట్లు మనకి ఈ కుండీల్లో ఉన్న వేడి కిందకి దిగిపోయి మనకి వేర్లు దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. అందుకనేసి మనం చాలా మార్నింగ్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే సాయంత్రం అయిపోయిన తర్వాత కూడా ఇచ్చుకోవచ్చు అండి. అప్పుడైతే కాస్త చల్లబడుతుంది కదా, అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు టమాటాలు అయితే ఉన్నాయి కదా, అటు సైడ్ వెళ్ళి టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాం. ఇవిగోండి, ఈ టబ్లో 50 రూపీస్ టబ్లో ఈ టమాటా చెట్టు ఎప్పుడు వేసింది, చాలా కాయలు అయితే వచ్చింది మన శీతాకాలం అంతా. ఇప్పుడు ఇంకోండి 3 కూడా హార్వెస్ట్ చేసేసి నేను ఈ టబ్ ఖాళీ చేసేసి మరి ఈ టబ్బు మరలా మనం నింపుకొని ఏదో ఒక పాదు అయితే పెట్టుకోవచ్చండి. అలా ఖాళీ అయినప్పుడల్లా మనం ఏదో ఒక పాదులు పెట్టుకోవచ్చు కదా. మరి ఖాళీ అయిన వెంటనే తీసేసుకుంటే మనకి టబ్బు కలిసి వస్తుందండి. ఇదిగోండి, మనకి నిమ్మ చెట్లు కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చిన ఈ టమాటా మొక్కలు చూసారా, ఇన్ని చాలా హార్వెస్ట్లు అయితే చేసాము. మరలా ఇన్ని అయితే వచ్చినాయి అనమాట. ఇవన్నీ చేస్తానంటే నేను తక్కువ అంటే ఎప్పుడు కావాల్సి అప్పుడు తీసుకుంటున్నాను అనమాట పైకి వచ్చేందుకు. నేను ఇవి హార్వెస్ట్లో చూపించలేదు, ఫస్ట్లో చూపించాను. ఇవ్వండి, ఇప్పుడు ఇవి కూడా తొందరగా అన్నీ అయిపోతే బాగుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇందులో నిమ్మ చెట్టు ఇరుక్కుపోయి ఉన్నది కదా, దాన్ని కాస్త కంపోస్ట్లు ఏమన్నా ఇచ్చి సింగిల్గా ఉంచితే మంచిదండి. ఎందుకంటే అందులో అన్ని మొక్కలు అందులోనే ఉండటం వల్ల అది చాలా కిందకి అయిపోయి, ఇదిగోండి నిమ్మ చెట్టే కనపట్లేదు మనకి, అలా ఉన్నది. ఇది చాలా బాగా వచ్చిందండి, అంటే చెట్లన్నీ ఇలా పడిపోయినాయి. బాగా పండినవి మాత్రమే నేను తీస్తున్నాను. ఇవ్వండి తీస్తున్నాను, సరిపోతాయండి. ఇవైతే చేద్దాము, మరొక హార్వెస్ట్లో చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునే కన్నా మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకోవటం మంచిది అనేసి. ఇవ్వండి, ఇది చాలా పెద్దది పండిపోయినవి తీసేసాను. ఇంకా మనకి కిందకు ఉండటం వల్ల తెలియట్లేదండి, పగిలిపోతున్నాయి కూడాను. ఇవో చూడండి ఇలా పగిలిపోతున్నాయి, అందుకని చూసుకుని మనం తీసుకుందాం. ఓకేనండి, అవైతే కాస్త పండలేదు కదా, అవి ఉంచేద్దాము. ఈ లిల్లీ మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. నైట్ మనం పైకి వచ్చేటప్పుడు చాలా కిందకు కూడా వస్తుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇది రెండోది, మీకు ఇంతకుముందు కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, రెండవది అండి. మరలా 3వది కూడా వస్తుంది చూసారా,
అయితే దీనికి ఏదైనా కంపోస్ట్గా వేయటానికి కూడా అవకాశం లేకుండా మొత్తం అంతా ఇది ఇరుక్కుపోయి ఉన్నదనమాట. ఇది మొత్తం ఇవి కాసి తగ్గిపోయిన తర్వాత మనకి ఇంకా రావట్లేదు అన్నప్పుడు నేను మొత్తం బకెట్ తిరిగేసి రీపాట్ చేసి అందులో మనకి ఒక గునుపుల్లాగా ఉంటాయి కదండి, ఉల్లు దుంపల్లాగాను, అలా వేరు చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇంకొక బకెట్ చేసుకుంటే మంచిది కదా అనేసి. ఒకటి పోయినా రెండవది మనకి ఉంటుంది కదా టెర్రస్ పైన, అలాగా దాన్ని కూడా చాలా మంది అడుగుతున్నారండి. మరి అది తీయటానికి కూడా నాకు అవకాశం లేదు కదా. చామంతులు అయితే చూసారు అంత గుబురుగా వచ్చినాయో. మనం కట్ చేసుకున్న తర్వాత వీటిలో కూడా మనకి పైన మెస్ ఉంది కాబట్టి చక్కగా నీడ అయితే వచ్చిందండి. ఇదిగోండి ఇవైతే ఇంకా పూస్తూనే ఉన్నాయి. దీనికైతే వాటర్ ఎక్కువైంది అనుకుంటాను, కాస్త ఎల్లో షేడ్ వచ్చింది కదా. ఇదైతే వైట్, ఇది ఇంకా పోస్తుందండి. ఇలా అయితే ఉన్నాయండి మన మొక్కలు అయితే మరి ఎండలకి. సూది మళ్ళీ ఇది మంచిగా వెచ్చుకున్నది. అలాగే గులాబీలు ఇప్పుడు చిగుర్లు అయితే వస్తున్నాయండి ఇంకొన్ని మొగ్గలు. అటు సైడ్ ఎండల నుంచి నేను తీసుకొచ్చి నీడలో పెట్టాను కదా. ఈ మనకి హైబ్రిడ్ గులాబీలకి కాస్త నీడే ఉండాలండి, ఎండని తట్టుకోలేవి, మరి సున్నితంగా ఉంటాయి. ఇదిగోండి ఎల్లోది, ఇది చాలా సంవత్సరం అయిపోతుంది ఏమన్నా దగ్గరుండి. అప్పటి నుంచి ఇది చాలా బాగా పోస్తుందండి పువ్వులు అయితే. ఫస్ట్ వీడియోలో చూడండి, ఒక్కొక్కటి 13 పువ్వులు పోస్తుంది ఒకేసారి. ఇప్పుడు మొగ్గలు అయితే వేసుకుని ఇంకొంచెం చిగుర్లు అయితే అలా వస్తున్నాయి అనమాట. ఇది నేను కటింగ్ చేసి నేను కొబ్బరి పాలు అయితే లిక్విడ్గా ఇచ్చాను కదండి. అలా ఇచ్చిన తర్వాత ఈ నల్ల మచ్చ అంతా పోయింది చూసారా. అది ఇచ్చిన తర్వాత 3వ రోజు వీడియో తీస్తున్నాను నేను. అలా ఉన్నది. అలా మనం ఏదో ఒకటి ఇచ్చుకోవటం వల్ల చాలా మరి మొక్కలు అనేవి బాగుంటాయి. మనం మొక్క వేసి అలా వదిలేయకుండా వాటిని పట్టించుకుంటూ వాటికి ఏమైతే ఇస్తే బాగుంటుంది అని చూడాలండి. అప్పుడే మన మొక్కలు మరి హెల్తీగా పచ్చగా చక్కగా అయితే ఉంటాయి అన్నమాట. అటు సైడ్ కూడా టమాటాలు ఉన్నాయండి, కనిపిస్తున్నాయా? నేను చూసుకోలేదు. అయితే ఇప్పుడు బీరకాయల హార్వెస్ట్ అయితే చేసేస్తాను. మరి మీకు ఇది కూడా అయిపోయిందేమో అనిపిస్తుంది, నాకు అలా ఉంది. ఇలా కట్ చేయలేను కదా, నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను ఫోన్ పట్టుకుని, అందుకని నేను కట్ చేసి చూపిస్తానండి. ఇవ్వండి చాలా మంచిగా అయితే వస్తున్నాయి బీరకాయలు. నాకైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయన్నమాట బీరకాయలు అన్నీ. తర్వాత మళ్ళీ ఇవి కాస్త క్రాప్ తగ్గినప్పటికీ మరొక 3 పాదులు అయితే పెట్టుకున్నాను నేను. అలా పెట్టుకుంటానండి. అలా పెట్టుకుంటేనే మనకి చాలా మంచిగా ఉంటుంది అనమాట. అయితే ఇది విత్తనాలకు వదిలేస్తే మంచిదేమో అనిపిస్తుంది నాకు. వదిలేస్తానండి. ఇంకా ఇది బాగున్నది కదా, విత్తనాలకు అయితే వదిలేద్దాము. మరి మా వారు ఏమంటారో చూద్దాము. నేను వదిలేస్తే కరమయ్య హార్వెస్ట్ చేస్తాను. ఇవ్వండి ఇక్కడ కూడా చక్కగా టమాటాలు మనం వేయకుండానే కిచెన్ వేస్ట్లో వచ్చినవే చక్కగా వస్తున్నాయి మనకి. ఇవి సరిపోతాయండి మనకి కర్రీస్కి అయితేనే. చూసారా, మార్నింగ్ కోయిల చక్కగా కోస్తుంది. పడుతుంది. ఓకేనండి, బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. ఓకేనండి, నేను బీరకాయలు అయితే ఇవైతే హార్వెస్ట్ చేశాను. ఒకటైతే విత్తనాలకి ఉంచేస్తానని చెప్పాను కదండి, అదైతే విత్తనాలకు ఉంచేస్తాను. ఇంకా ఇవి 3 అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత చక్కగా అయితే బీరకాయలు వస్తున్నాయి మనకి. ఈ వేసవిలో కూడా మనం ఎంత మంచిగా హార్వెస్ట్లు తీసుకుంటున్నామంటే మనం ఇచ్చే లిక్విడ్లేనండి. అందుకే చక్కగా మరి ఏదో ఒక లిక్విడ్ మనకి 3 రోజులకు ఒకసారి అలాగా, కనీసం 5 రోజులకు ఒకసారి అలాగా ఇచ్చుకుంటే మరి వేసవి నుండి మొక్కల్ని కాపాడుకోగలమండి. మరి ఎంత ఉదయాన్నే చక్కగా మీతో మాట్లాడుకుంటూ గార్డెన్ అంతా ఒకసారి ఇలా చూస్తూ నేను ఈ వీడియో అయితే తీసానండి. ఈ హార్వెస్ట్ కూడా మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.